ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఇదంతా కూడా కేవలం దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది. ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా అండి? ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతున్నారేమో అని గమనించాలి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం కూడా అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి అనే అంశం మీదనే మనం కొన్ని మాటలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనం కొన్ని లేఖనాలను పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం జాగ్రత్తగా విన్నట్లయితే కొన్ని మాటలు మన ముందు ఉంచబడ్డాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుని ఆనందంలో ఉంచాలన్నా కానీ, ప్రభువుని ఆనందంగా ఉంచాలన్నా కానీ, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా కూడా ప్రభువుని ఆనందంగా ఉంచే అవకాశం ఒకవేళ వస్తే అందులో మొట్టమొదటి స్థానం దేనికి ఉంటుంది అంటే ప్రార్థనకు ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథము 15:8లో ఈ మాట ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అంట. ఎవరు చేసే ప్రార్థన అండి? యథార్థవంతుల ప్రార్థన. అందరి ప్రార్థన కాదు, అన్యాయస్తుల ప్రార్థన కాదు, దోపిడీగాళ్ళ ప్రార్థన కాదు, దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళ ప్రార్థన కాదు, అబద్ధికుల ప్రార్థన కాదు, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కల్పించి చెప్పే వాళ్ళ ప్రార్థన వల్ల ఆయన ఆనందంగా ఉండడు. కానీ ఎవరి ప్రార్థన వల్ల ఆనందంగా ఉంటాడు అంటే యథార్థవంతుల ప్రార్థన వలన ఆయన ఆనందంగా ఉంటాడంట. ఇది ఒక గొప్ప అవకాశం ప్రియమైన దేవుని బిడ్డ. ఇది నీకు, నాకు, మనందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రభువుని ఆనందంగా ఉంచే అవకాశం వచ్చింది అంటే మనం ధన్యులమే కదా. ఏమి చేసి ఆయన్ని ఆనందింపచేయగలం మనం? మన దగ్గర ఏముందండి ఆయనకి ఇవ్వడానికి? బంగారమా, డబ్బా, ఆస్తిపాస్తుల? ఇంకేమి ఇచ్చినా కానీ ఆయనకు అవి సరితూగవు కదా. మరి ఆయన ఆనందంగా ఉంచాలంటే కేవలం నీ యొక్క ప్రవర్తనను యథార్థవంతంగా కాచుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడంట. అందుకనే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. ఇలా ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుందంటే దేవునితో సహవాసం కలిగి ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా. మరియు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మన యథార్థతను కాపాడుకుంటూ ఉండే వాళ్ళముగా ఉంటాం. ఈరోజు మన అంశము, మన మూలవాక్యం ఏంటి? అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి అనే అంశంలోకి మనం వెళ్ళి కొన్ని విషయాలు పరిశీలించినట్లయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అంటే మన ప్రార్థన ద్వారా ప్రభువు ఆనందపడతాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మొదటి విషయం గమనించండి. మన ప్రార్థన ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా ప్రభువు సంతోషంగా ఉంటాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటి అంశం ఇది. నేను చెప్పే మాట కాదండి, లేకపోతే ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న మాట కాదు, లేదా నా సొంత కవిత్వం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని ఉంది. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? యథార్థవంతుడిగా ఉండాలి, సత్యవంతుడిగా ఉండాలి, నీతివంతుడిగా ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలా ఉన్న నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ప్రభువుకి ఆనందాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో దేవునితో నీకు ఒక మంచి సహవాసం ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎడతెగకుండా ఆ సహవాసం కొనసాగుతూ ఉంటుంది ముందుకు. నువ్వు సహవాసం చేసేది ఒక మనిషితో కాదు,
ఒక సాధారణమైనటువంటి వ్యక్తితో కాదు, లేదా నీ ఇరుగు పొరుగు వారితో కాదు. నువ్వు సాక్షాత్తు ఎవరితో సహవాసం చేస్తున్నావు ప్రార్థన ద్వారా? పరిశుద్ధుడైనటువంటి సర్వలోకాధికారితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సహవాసం చేస్తున్నావు. సర్వ సృష్టికర్తతో నువ్వు సహవాసం చేస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఎప్పుడైతే నువ్వు అలా గమనిస్తావో నీ ప్రార్థన వలన ప్రభువు చాలా ఆనందపడతాడు, చాలా సంతోషిస్తాడంట. మొట్టమొదటిగా మనం అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, నువ్వు చేసే ప్రార్థన వలన దేవుడు సంతోషిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవునితో సహవాసం కోసం మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటి అంశము, దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రార్థన చేయాలి. ఈ సహవాసం వలన ఏం ఏర్పడుతుందయ్యా అంటే, దేవుడు నీ వలన సంతోషిస్తాడు. దేవుడు నువ్వు చేసే ప్రార్థన వలన ఆనందిస్తాడు. ఎందుకు? నువ్వు యథార్థవంతుడు కాబట్టి, నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి నువ్వు చేసే ప్రార్థన వలన ప్రభువు సంతోషిస్తాడంట. అదే కదా వాక్యం చెప్తుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని. మొట్టమొదటి అంశము, దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రార్థన చేయాలి ప్రభువుకి. రెండవదిగా చూసుకుంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది అక్కడ మాట. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎందుకు? ఆయన ఆజ్ఞాపించాడు మనకి, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. ఎడతెగక అంటే విరామం లేకుండా మీరు ఏ పని చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతి పనిలో మీరు ఏది చేసినా కానీ ప్రార్థన ద్వారా ప్రారంభించండి. ప్రార్థనే మీకు మొదటి మెట్టుగా ఉంచుకోండి మీ జీవితంలో. ప్రార్థనకు మొదటి స్థానాన్ని ఇవ్వండి మీ జీవితంలో అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్నాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగాడు. నీ కొరకు ప్రతిగా ఆయన శిలువ బలియాగంలో బలి అయిపోయాడు. నీ కొరకు పరలోక రాజ్యంలో నిత్య నివాసాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు నీకోసం చేస్తున్న దేవుడికి మరి నువ్వు ప్రతిగా ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను నువ్వు పాటించాలి. మరి ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. అదే ఉంది ఇక్కడ మొదటి తెస్సలోనిక పత్రిక 5:17 వచనంలో ఈ మాట ఉంది, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి. మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎందుకు అంటే ఆయన ఆజ్ఞాపించాడు మనకు. ఆయన ఆజ్ఞాపిస్తే చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన ఈ సృష్టిలో సృష్టించి మనల్ని ఇక్కడ ఉంచి మన బాగోగులు చూసుకుంటాడు, మన క్షేమాన్ని చూసుకుంటూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని అన్ని విషయాల్లో ఆదుకుంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి, మొదటి విషయం దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా చూసినట్లయితే మనం ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో మూడో విషయాన్ని చూద్దాం. మీరు నా నామమున ఏది నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే మీరు నా నామంలో ఏది అడుగుతారో, అంటే ప్రార్థన చేస్తూ మీరు నా నామంలో ఏది అడుగుతారో అది నేను మీకు ఇస్తాను. ఎందుకు? తండ్రిని మహిమపరచడానికి. హల్లెలూయా, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు, మరి ఘనపరచుటకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలండి? దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగానే మోకరించుతాం మనం, రొటీన్గా మోకరించి మన కష్టాలన్నీ చెప్తాం, అంతే. చెప్పినాక ఆయన విన్నాడు, మనం లేస్తాం. ఇది కాదండి ప్రార్థన అంటే. ప్రార్థన అంటే అది ఒక దేవునితో ఉండేటువంటి ఒక మంచి సంబంధం. అది మాటలతో వర్ణించలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి సంబంధం ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలంటే అది యథార్థ పరులకే అర్థమవుతుంది తప్పితే
మామూలు సాదాసీదా మనుషులకైతే అర్థం కాదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధించవచ్చు, బాధ పెట్టే అవకాశం ఉండవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా దేవుని యొక్క ఇష్టాన్ని కనుగొని ఏదైతే ఆయన చెప్పాడో ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ అనుభూతిని నువ్వు పొందుకుంటావు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప అనుభూతిని, ఆ యొక్క మాధుర్యాన్ని నువ్వు పొందుకుంటావు. అలాంటి అనుభూతిలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? ఆ తేలికమైనటువంటి ఆ యొక్క హృదయం ఎప్పుడైనా నీలో కలిగిందా? భారమంతా దిగిపోయినటువంటి సందర్భం నీలో ఎప్పుడైనా ఉందా? నీ మనసు తేలికైనట్లుగా, గాల్లో తేలుతున్నట్లుగా, నీ భారం అంతా దిగిపోయినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ నీవు అలాంటి అనుభూతి పొందుకుంటే నిజంగా నువ్వు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నావని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మొదటిగా మనం దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మనం ప్రార్థన చేయాలి. నాలుగవ విషయాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభుడు వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఎప్పుడు ఈ సందర్భం అంటే ఒలీవ కొండ మీద ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ఆయన ఇక మరణానికి అప్పగించబడతాడు అనడానికంటే ముందు జరిగినటువంటి సందర్భం ఇది. ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రభుతో అంటాడు. ప్రభుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారిందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే ఆయన ప్రార్థనలో అంత లీనమైపోయాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు 2 చుక్కల చెమట గారితే మనం ఎమ్మటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కరెంటు పోయింది, ఫ్యాన్ లేదు, అది లేదు, ఇది లేదని చాలా చికాకు పడుతూ ఉంటాం. కానీ ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆయన చెమట రక్త బిందువుల వలె మారిందంటే చూడండి, ఆయన ఎంత లోతుగా వెళ్ళాడో ఆ ప్రార్థనలో ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి లోతైన అనుభవాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా దేవునితోటి? అటువంటి లోతైనటువంటి అనుభవాన్ని నువ్వు దేవునితో కలిగి ఉన్నావా? ఒకవేళ అటువంటి అనుభవంలో లేకపోతే ఇకనైనా నువ్వు ఆ అనుభవంలోకి రావాలి. చెమట రక్త బిందువులుగా మారడం అంటే ఏంటండి? అది మామూలు విషయం కాదు. చెమటలాగా వస్తే అది సింపుల్ విషయమే. కానీ చెమట రక్తంలాగా మారొచ్చిందంటే ఆయన ఎంత తపనతోటి, ఎంత బాధతోటి, ఎంత హృదయ వేదనతోటి ప్రార్థన చేస్తే ఆ చెమట రక్తంలాగా మారి బయటికి వస్తుంది. ఒకసారి గమనించండి. మరి దేవుడికి అంత హృదయ వేదన ఉందంటే మరి సాదాసీదా మనిషివి, ఒక నార్మల్ కామన్ పీపుల్వి నువ్వు, ఒక సాధారణమైన మనిషివి నువ్వు, మరి నీకెంత బాధ ఉండాలి? ఇంకా దేవునికి అంత కష్టం వచ్చింది, చెమట రక్త బిందువులాగా, చెమట రక్తంలాగా మారి బయటకు వచ్చేంతగా ప్రార్థన చేశాడు ఆయన. మరి నీకు లేదా బాధ? నీకు లేదా కష్టం? జ్ఞాపకం చేసుకో ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు మోకాలు వేసి ప్రార్థన చేసి లేవడం కాదండి. నీ కష్టాలన్నీ ఒక లిస్ట్ అంతా తయారు చేసి కష్టాలని చెప్పుకోవడం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఒక అనుబంధం, దేవునితో నీకు ఉండేటువంటి ఒక గొప్ప అనుబంధం అది. అలనాడు దేవుడు ఏదైనా తోటలో ఆదాముతో ఏ విధంగా మాట్లాడాడు, ఆ అనుభూతి ఈరోజు నువ్వు పొందుకోవాలి. ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ వచ్చి అవ్వతోటి ఆదాముతోటి మాట్లాడేవాడంట. మరి అటువంటి అనుభవాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? పోనీ నువ్వైనా దేవునితో మాట్లాడుతున్నావా అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన జీవితంలో. మనం ప్రార్థన చేస్తాం అంతే, ఆయన విన్నాడా వినలేదా ఇవన్నీ మనకు అనవసరం. ప్రార్థన చేసినాం, వచ్చినాం, అంతే. ఇక ప్రార్థన అంటే ఏంటండి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వ్యక్తి వింటున్నాడు అనే నమ్మకంతో చేయాలి. మనం అవతల వ్యక్తి విన్నప్పుడే కదా మనకు సమాధానం వచ్చేది. ఒకవేళ ఆయన వినకపోతే మనకు సమాధానమే రాదు కదా. అందుకనే ఈనాటికి చాలామంది ప్రజలు కూడా, విశ్వాసులు కూడా మా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదే, యథార్థవంతంగా ఉండకోకుండా ప్రార్థన చేయడం వల్ల ఆయన
ఆయన దాకా నీ ప్రార్థన వెళ్ళట్లేదు. ఆయన చెవుల వరకు నీ ప్రార్థన వెళ్ళట్లేదు. అందుకే ఈరోజు నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి. అందుకే అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ అంశాల కోసం ఈ విషయాల కోసం ప్రార్థన చేయాలి. మనం మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని నామాన్ని మహిమపరచడం కోసం, ఘనపరచడం కోసం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఆయన మనకు మాదిరిగా ప్రార్థన చేసి చూపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఒలీవ కొండ మీద మోకాళ్ళు వేసి ఆయన చెమట కూడా రక్తంగా మారిపోయేంత స్పృహ లేకుండా అంత లోతుగా ప్రార్థన చేసి మనకు ఒక మాదిరిని చూపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఐదవదిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1:15లో ఈ విధంగా ఉంది. నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను అని ఎవరంటున్నారు? ఈ మాట హన్నా అంటుంది. దేవుని సన్నిధిలో మోకరించి మూలుగుతూ ఉంది. అప్పుడు ప్రవక్త అక్కడికి వచ్చి, ఏమేమైనా తాగొచ్చిందా, మద్యం కానీ ద్రాక్షరసం కానీ తాగొచ్చిందా, అందువలనే ఇలా మూలుగుతూ ఉన్నదా దేవుని సన్నిధిలో అని ఆయన అనుకుంటుంటే, ఆ మాట ఆవిడ విని ఏమంటుంది? నా ఏలినవాడ, నేను మనోదుఃఖము చేత ఉన్నాను, నేను మద్యం కానీ ద్రాక్షరసం కానీ ముట్టలేదయ్యా, నేను మనోదుఃఖం చేత ఉండి నా హృదయాన్ని ప్రభువు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అని చెప్తుంది. అది ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎందుకు అంటే ఆత్మీయంగా ఎదగడానికి. ఈ మనోదుఃఖం మన హృదయాన్ని అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ఆ ప్రార్థన సహాయం చేస్తుంది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఒక పర్పస్ ఉండాలి. ఏంటి ఆ పర్పస్ అంటే ఇదే. మొట్టమొదటిగా దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి, దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉండడానికి, దేవునితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండడానికి. రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి తప్పకుండా. ఆయన చెప్పాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయడం అని చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా తలంచుకుంటూ ఆయనకు స్తుతులు చెప్పాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. ప్రార్థన చేసి ఈ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి మనకు ఒక మాదిరిని చూపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఐదవదిగా నీ హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించడానికే నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 5 విషయాలు నీ హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకో. ప్రార్థన అంటే ఈ 5 విషయాలు మనకు గుర్తు రావాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే 5 విషయాలు మనకు గుర్తుకు రావాలి. ఈ 5 విషయాలు ఎప్పుడైతే గుర్తొస్తాయో నీ ప్రార్థన బలంగా తయారవుతుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధి దాకా వెళ్తుంది, ఆయన చెవులకు వినబడుతుంది. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మరి ఇదంతా ఈ క్రైటీరియా అంతా చేయాలంటే అన్నిటికంటే ముఖ్యమైన ఒక అర్హత నీకు ఉండాలి. ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఈ 5 మెట్లు నువ్వు దాటాలంటే నువ్వు ఫస్ట్ మెట్టు దగ్గరే ఏం చేయాలి? నువ్వు యథార్థంగా ఉండాలంట. అందుకనే నేను మొదటి మాటలో ఒక మాట చెప్పాను. ఏం మాట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని చెప్పారు కదా. సామెతల గ్రంథంలో ఆ మాట మనం విన్నాం. యథార్థవంతంగా ఉండి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రభు వింటాడు. నువ్వేది చెప్పినా ఆయన వింటాడు. నువ్వేది చేయమని అడిగినా కానీ ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు బహుబలంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో భద్రపరుచుకొని జ్ఞాపకం చేసుకొని ఈ మాటల అనుసారంగా జీవించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఈ వాక్యము మిమ్మల్ని బలపరిచినట్లయితే కృపా 365 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మనమంతా కూడా దేవుని కుటుంబం, దేవుని పిల్లలం అనే విషయాన్ని మర్చిపోవద్దు.
ఈ వాక్యం ఇంకా అనేక మందికి చేరులాగున అనేక మందికి రీచ్ అయితే వారికి కూడా ఇంకా ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. అంతకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని బలపరచండి. మేము ఇంకా బలపడి ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలతో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.